మటా పైలమే అవ్వా నీ మోటా పైలమే అవ్వా. హాయ్, అందరికీ నమస్కారం. అది జానపద గేయం కదా. ఏమాత్రమైనా నా గొంతులో జానపదం లాగా అనిపించిందా? మీరు ముందే నేనేదో పాట పాడేస్తానని భయపడకండి, రిలాక్స్. ఇందులో ఓన్లీ మాటలు మాత్రమే ఉంటాయి. మా పాప రీసెంట్గా అడిగింది, అమ్మ ఎందుకమ్మా నువ్వు ఛానల్లో ఈ మధ్య పాటలు పాడుతున్నావు అని. నచ్చలేదు అని చెప్పకుండానే ప్రశ్నతో సింపుల్గా చెప్పింది నాకు. మాటల తూట అన్నమాట. మాట తూట అవుతుంది, మాటే మంత్రం కూడా అవుతుంది. తీపి ఎక్కువైతే నచ్చనట్లు ఒక్కోసారి మాట కూడా అతి మధురంగా ఉంటే అనుమానమే కలుగుతుంది. అసలు ఈ సమస్య అంతా ఫోన్ల వల్ల మొదలైంది. ల్యాండ్లైన్ మొదట్లో స్టార్ట్ అయినప్పుడు ఫోన్లో స్టైల్గా మాట్లాడాలి, స్వీట్గా ఉండాలి, ఇవేంటో తెలియదు. ఎక్కంచి టార్గెట్స్ పెట్టుకుంటామో తెలీదు. ఒరిజినాలిటీ అయితే మిస్ అయ్యాను. చక్కగా ఒక జానపదం పాడదామంటే. సరే, ఇదంతా కాదు కానీ టాపిక్ మాట మీద. ఈ మధ్య మాట ఆచి తూచి మనం కావాలని మాట్లాడకున్నా, కాస్త ఇటుగా కాస్త అటుగా ఉన్నా ఎందుకో తెలియదు మాటల్లో అపశృతులు దొర్లుతున్నాయి. వినేవాళ్ళకి కనబడుతున్నాయి, మనకి అనిపిస్తుంది అయ్యో అనవసరంగా మాట్లాడానా అని. కానీ జీవితం ఒక్కోసారి మనల్ని ఎలాంటి పరిస్థితుల్లో వదులుతుంది అంటే, సమాధానం చెప్పకపోతే దాని కాన్సిక్వెన్సెస్ అర్థం కాదు. సమాధానం చెప్పాల్సి వస్తే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఇట్ కెన్ టర్న్ ఇంటూ ఎనీవే. సాయంత్రం వాకింగ్కి వెళ్ళినప్పుడు ఈ చెట్లను చూస్తే చాలా ముచ్చటేసింది. లాస్ట్ వీక్ చెప్పాను కదా, గాలి విపరీతంగా వీసిందని. ఎంత వీచినా ఇవి ఊగాయి కానీ నిలకడగానే ఉన్నాయి కదా. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను కదా, ఇలాగే చెట్ల వైపు మొబైల్ పెట్టి ఓన్లీ వీడియో షూట్ చేయట్లేదు, నేను నిజంగా వాటితో మాట్లాడాను. పూలలాగా సాఫ్ట్గా మెత్తగా ఉండాలి అనిపిస్తుంది మనసుకి, కానీ చెట్టులాగా గట్టిగా మొండిగా ఉండాలి కూడా అనిపించింది. అదే మాట చెప్పాను. అక్కడ చెప్పిందే ఇక్కడ చెప్తున్నాను. ప్రామిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్ బాయ్.